ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్ట్ చట్టాల ఉల్లంఘన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పైన సుప్రీం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విచారణకు ఎల్లుండి విచారించనున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. తన అరెస్ట్ అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక చట్టాల ఉల్లంఘనే కాదు, ప్రాథమిక హక్కుల హననం కిందకి కూడా వస్తుందని తెలిపింది. ఈడీ ఏకపక్షంగా అలాగే నియంతృత్వంగా వ్యవహరిస్తోందని అన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ పెండింగ్ లో ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లుగా వివరించారు. అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని చూపలేదన్న కవిత అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని పేర్కొంది. ఢిల్లీ మద్యం విధానంలో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా తనను ఇరికించేలాగా ఈడీ దర్యాప్తు చేపడుతోందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ సహా అభియోగ పత్రాల్లో ఎక్కడా కూడా తనను నిందితురాలుగా పేర్కొనలేదని వివరించారు. ఇక 2022లో సిబిఐ 7 గంటల పాటు విచారించిందన్న ఆమె ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదని తెలిపారు. ఇక కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనను మద్యం కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ అలాగే రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగినట్లేదన్న కవిత సాక్షులపైన థర్డ్ డిగ్రీ పద్ధతులను వినియోగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఈ చందన్ రెడ్డి పైన చేయి చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఇక ఆయన వినికిడి శక్తిని కోల్పోయారని కూడా పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే పి శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారినట్లు వివరించారు. దీన్ని బట్టి దర్యాప్తును ఈడీ పారదర్శకంగా కొనసాగించట్లేదు అని తెలుస్తోందని కవిత వెల్లడించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీకి విరుద్ధంగా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందన్న కవిత ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఢిల్లీకి తరలించినట్టుగా రిట్ పిటిషన్లో తెలిపారు. అరెస్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలు పూర్తిగా అవాస్తవమని ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తు సైతం తప్పుదో పట్టించేలాగా ఉందని పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టం 2002లో సెక్షన్ 19(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు తమ వద్ద సాక్ష్యాధారాల ఆధారంగా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని కవిత తెలిపారు. దర్యాప్తు సంస్థ అలా చేయలేదు కాబట్టి ఈడీ చర్యలు చట్టవిరుద్ధమని, ఏకపక్షమని, రాజ్యాంగ వ్యతిరేకమని కవిత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించడం కింద భావించి కొట్టేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19ని మహిళపైన ప్రయోగించడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించి అరెస్ట్ను రద్దు చేయాలి అని కవిత సుప్రీంకోర్టును కోరారు. మరోవైపు తన తల్లి, కుమారుడితో పాటుగా ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులను కలవటానికి అనుమతి ఇవ్వాలని కవిత మంగళవారం రౌస్ అవెన్యూ PMLA కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు న్యాయమూర్తి MK నాగపాల్ అనుమతి ఇచ్చారు. ఇక బుధవారం నుంచి సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ఆ దరఖాస్తులో పేర్కొన్నవారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న కవితను కలవటానికి అనుమతి మంజూరు చేశారు. ఇక మంగళవారం సాయంత్రం కవితను సోదరుడు KTR కలిశారు. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది కవిత. అయితే దీనికి సంబంధించి అరెస్ట్ అవాస్తవము అని అంటున్నారు, అలాగే చట్టాల ఉల్లంఘన అని చెప్తున్నారు. అంటే వాంటెడ్లీ ఈ కేసులో నేను లేను అయినా కూడా నిందితురాలుగా చేర్చడం జరిగింది, ఇది
ఏకపక్షంగా వ్యవహరిస్తోంది ఈడీ అని చెప్పేసి అని కవిత అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ ముక్తా, ఏదైతే ఈ రోజు కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అక్రమ అరెస్టులు కొట్టివేయాలి అంటూ అరెస్ట్ లిస్టు మాత్రం రిట్ పిటిషన్ మాత్రం సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇదే పిటిషన్ ఎందుకంటే ఇది కేంద్రం ఎన్నికల పూర్వకంగానే చేస్తుంది. బీజేపీ అధిష్టానంలో ఈడీ ఎలాంటి అంటే జాగ్రత్తలు వారెంట్లు లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది అనేసి అని కూడా తను పేర్కొంది. అయితే ఇదే అంశం పైన వాదనలో జరిగే అవకాశం ఉంటుంది అని అనుకున్న సమయంలో మాత్రం దీన్ని సుప్రీంకోర్టు కూడా స్వీకరించింది. ఈ రిట్ పిటిషన్ ని స్వీకరించి ఎల్లుండి ఈ కేసుకి సంబంధించిన వాదనలు వినిపించబోతున్నాము అన్న కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఎల్లుండి వాదనలు జరిగిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందా అనేది వేచి చూడాలి మమత. రైట్, అలాగే ఈడీ దర్యాప్తు కూడా ఒక వన్ సైడే సాగుతోంది అనేసి అని చెప్పి కూడా కవిత ఆరోపించడం జరుగుతోంది. మరి దీనికి సంబంధించి ఈడీ కానీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి ఈడీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు రికార్డింగ్ ఎందుకంటే గత 2 రోజుల నుంచి జరిగిన విచారణలో కావచ్చు, కవిత ఎలాంటి ఆధారాలు కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, మనకి ఇది మన లావాదేవీల మీద కావచ్చు, లేదంటే కీలక పత్రాలు లావాదేవీలకు సంబంధించిన ల్యాండ్ పత్రాలు కావచ్చు, దీనిపైన ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి అవి డబ్బు ఎక్కడి నుంచి అంటే ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, ఎలా ఏంటి అనేసి కొంత విచారణ ఏం చెప్పారనే అంశం పైన మాత్రం ఆ రికార్డింగ్ ఈడీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఎల్లుండి సుప్రీంకోర్టును సమర్పించే మన కోర్టులో హాజరుపరుస్తారన్నట్టే కొంత వార్తలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత ఎందుకంటే ఇటు కవిత తరపు న్యాయవాది కావచ్చు, ఇటు ఈడీ తరపు న్యాయవాది కావచ్చు, వాదనల తర్వాతనే మాత్రం దీనికి ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు మమత. అలాగే కేంద్ర ప్రభుత్వం వాంటెడ్లీ కావాలని చేస్తోంది. ఎలక్షన్స్ ముందే ఈ విధంగా టార్గెట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి కవిత అలాగే బీఆర్ఎస్ నేతలు కొంతమంది కూడా ఆరోపించడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఏం చెప్తారు? రైట్ మమత, ప్రస్తుతం ఎందుకంటే త్వరలోనే ఎన్నికల కోడ్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా సమర్పించింది. అయితే ఇదే విషయంలో మాత్రం తెలంగాణ కావచ్చు వాళ్ళు ఈ ఎన్నికల కోడ్ ఉండగానే, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్న సమయంలో ఎంపీ ఎన్నికలకు బీజేపీ అధిష్టాన కేంద్రంలో కావాలని కక్షపూర్వకంగా చేస్తుందనేది వాళ్ళ చోట్ల తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు ధర్నా గుర్తయ్యారు. ఎందుకనంటే ఇది అక్రమ అరెస్టులు అంటూ కూడా చూస్తున్నారు. కానీ ఆధారాలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏంటి, ఎందుకంటే పర్టికులర్ గా ఖచ్చితంగా ఎందుకనంటే ఈడీ చెప్తుంది 100 కోట్ల ట్రాన్సాక్షన్ లో ఖచ్చితంగా నిందితురాలు కవిత ఉంది అనేసి చెప్తారు. కానీ కోర్టులో విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.